2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలినియర్ సిరీస్. రీవైర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. మన లైఫ్లో అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనుకున్నా, అద్భుతమైన జీవితాన్ని మనం సాధించుకోవాలి అనుకున్నా, మన మెదడు ఎలా పనిచేస్తుంది, అద్భుతంగా ఎలా పనిచేయాలి అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ సిరీస్ మీకు హెల్ప్ అవుతుంది. అయితే ప్రీవియస్గా మనం అసలు బ్రెయిన్ న్యూరో సైన్స్ కాన్సెప్ట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఎలా న్యూరో సైన్స్ ద్వారా మనం డబ్బులు సంపాదించవచ్చు, మన బ్రెయిన్ ఎలా రీవైర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో ప్రైమరీగా 2 లాస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే హెబ్స్ లా అండ్ సెకండ్ వన్ న్యూరోప్లాస్టిసిటీ. మనం ఏదైతే పని రిపీటెడ్గా చేస్తామో, ఏదైతే ఆ ఆలోచన రిపీటెడ్గా చేస్తామో మన బ్రెయిన్ ఒక స్ట్రాంగ్ కనెక్షన్ని ఫామ్ చేస్తుంది. మన 86 బిలియన్ న్యూరాన్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. మనం డబ్బును గురించి ఎలా ఆలోచిస్తున్నాం, నేను డబ్బు సంపాదించలేను, నా డబ్బు ఆకర్షించలేను అనుకుంటావా? లేదు, నేను డబ్బులు సంపాదించగలను, ఆర్థికంగా స్థిరంగా నిలబడగలను అని ఆలోచిస్తున్నామా? సో ఏదైతే మనం రిపీటెడ్గా ఆలోచిస్తామో మన బ్రెయిన్ నిజమని భావిస్తూ ఉంటుంది అనే దాని గురించి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, అసలు ధనవంతుడి మెదడుకి పేదవాడి మెదడుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, రియల్ బ్రెయిన్లో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వీళ్ళ బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి, మీకు ఒక బోనస్ అనేది నా సైడ్ నుంచి మీకు ఇస్తాను. సో ఒకసారి ఈ పిక్చర్ చూడండి, ఇది ధనవంతుల మెదడు. అయితే మన బ్రెయిన్లో ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, దాన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ దేనికి ఉపయోగపడుతుందంటే, లాజిక్తో, ప్లానింగ్తో, శాంతియుత నిర్ణయాలు తీసుకోవడానికి మన బ్రెయిన్లో ఫ్రంట్ పార్ట్, దీన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. సో చూస్తే ఒకసారి ఇది బాగా యాక్టివ్గా ఉంటుంది. ఇది ఎవరైతే యాక్టివ్ చేస్తారో వాళ్ళు ధనవంతులు అవుతూ ఉంటారు. సో ధనవంతులకి ఇది యాక్టివ్గా ఉంటుంది. ఇది వైస్ వర్సా లాగా అనమాట. సో బాగా దీన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ధనవంతులు అవుతారు, ధనవంతులకి ఇది ఇంకా స్ట్రాంగ్ అవుతుంటుంది. పేదవారి మెదడులో ఒక పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ పేరు ఎమిగ్దిల్లా. ఈ ఎమిగ్దిల్లా ఏం చేస్తుందంటే, ఎవరైనా వచ్చి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అంటే, అమ్మో ఇన్వెస్ట్మెంటా, నేను చేయలేను. ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అమ్మో బిజినెస్లో ఫెయిల్ అవుతే. ఎవరైనా మీరు ఇది సాధించగలరు అంటే, అమ్మో నేను సాధించలేను. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఒకరు ఎవరైనా మీ బాస్ వచ్చి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, కానీ ఈ ప్రమోషన్తో పాటు నీ బాధ్యతలు పెరుగుతాయంటే, అమ్మో ఈ బాధ్యతలు నేను స్వీకరించలేను అని అనుకుంటున్నారా? అంటే మీ ఎమిగ్దిల్లా, మీ బ్రెయిన్లో ఆ పార్ట్ అనేది ఎక్కువ యాక్టివ్ ఉండటం వల్ల మీకు ఎంత పొటెన్షియల్ ఉన్నా సరే, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఆప్టిమమ్ లెవెల్లో, అంటే బెస్ట్ లెవెల్లో మీరు పర్ఫామ్ చేయలేక మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని నేను సాధించలేను అని స్టాంప్ వేసుకుంటున్నారు. ఒకసారి మనం లైఫ్లో అర్థం చేసుకుంటే, ఎలాన్ మస్క్, స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, రతన్ టాటా గారు, అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద, ఇటువంటి వారు వాళ్ళ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని యాక్టివ్ చేసి వాళ్ళు ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలిగారు. ఎవరైతే వాళ్ళ బ్రెయిన్ని కంట్రోల్ చేయగలరో, వాళ్ళ ఆలోచనలను కంట్రోల్ చేసుకోగలరో, ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని యాక్టివ్ చేయగలరో వారు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకి బిజినెస్ చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భయంతో, ఆందోళనతో, డౌట్స్తో వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని నేను సాధించలేను అని రిపీటెడ్గా అనుకొని వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నారు. సో ఒక్కసారి చూడండి, ఈ ధనవంతుల మెదడులో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివ్గా ఉంటుంది, పేదవారి మెదడులో ఎమిగ్దిల్లా అనే ఏరియా యాక్టివ్గా ఉంటుంది. అందుకని దీనికోసం ఏం చేయాలి? కోర్స్ నేను మీకు హెల్ప్ చేయడం కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు, నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కానీ నేను మీకోసం కొన్ని సింపుల్ టెక్నిక్స్ చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు జర్నలింగ్ చేయాలి. జర్నలింగ్ అంటే ఏంటంటే, మీరు ఒక పెన్ను పేపరు తీసుకొని మీరు ఏవైతే సాధించాలనుకుంటున్నారో, మీ లక్ష్యాలు ఏంటి, నేనేం సాధించాలనుకుంటున్నాను, ఎంత సంపాదించాలనుకుంటున్నాను అనే వాటిని మీరు రాయండి. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా, మీరు ఒక సేల్స్ ప్రొఫెషనలా, ఆర్ ఒక కార్పొరేట్లో పనిచేస్తున్న ఎంప్లాయా, ఆర్ మీరు ఒక స్టూడెంటా, ఏదైనా సరే మీరు ఏమైతే అనుకుంటున్నారో దాన్ని ఒకసారి మీరు రాయండి. ఎప్పుడైతే మీరు రాస్తారో మీ బ్రెయిన్ దానికి తగ్గట్టు పర్ఫామ్ చేయటం మొదలు పెడుతుంది. ఆప్టిమమ్ లెవెల్లో మీ కొత్త న్యూరాన్స్ అనేవి వర్క్ చేయటం మొదలవుతాయి. సో అదొకటి ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, విజువలైజేషన్. మనం ఏదైతే సాధించాలనుకుంటామో, మీరు ఒక డబ్బున్న వ్యక్తిగా మీరు మారాలి అనుకుంటున్నారు. అప్పుడు ఎలాగైతే డబ్బున్న వ్యక్తి మాట్లాడతాడో, డబ్బున్న వ్యక్తి నడుస్తాడో, ఎటువంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తాడో మీరు విజువలైజ్ చేసుకోవాలి. మీరు
అటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఒక అద్భుతమైన లైఫ్ని గొప్ప వాళ్ళతో మీరు కలిసి తిరుగుతున్నట్టు మీరు మిమ్మల్ని విజువలైజ్ చేసుకోవాలి. కలగంటం వేరు, విజువలైజేషన్ వేరు. చాలామంది కలగంటున్నారు, కానీ ప్రాపర్గా విజువలైజ్ చేసుకొని దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. దాంతోపాటు థర్డ్ వన్, ఈ రెండిటికి ఉపయోగపడేది ఏంటంటే ఈ థర్డ్ పాయింట్ విచ్ ఈజ్ రీడింగ్ అ బుక్. ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ పుస్తకాలు బాగా చదువుతారు. సో నేను కూడా అలవాటుని ఇంప్లిమెంట్ చేసుకొని చాలా బుక్స్ నేను కోవిడ్ టైంలో అద్భుతంగా చదివాను. నేను కార్పొరేట్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను ఎక్కువ సమయం బుక్స్ మీద నేను కేటాయిస్తాను. మీరు ఎప్పుడైతే బాగా బుక్స్ చదువుతారో మీ బ్రెయిన్ కొత్త ఇమేజెస్ని ప్రాసెస్ చేస్తుంది, కొత్త ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. కాబట్టి మీ విజువలైజేషన్ బాగా పెరగాలి అనుకున్నా, మీరు ప్రాపర్గా రాయాలి అనుకున్నా, ఒక కొత్త నాలెడ్జ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా బుక్స్ అనేవి చాలా చదవాలి. మీరు ఒక సేల్స్ పర్సన్ అనుకోండి, సేల్స్ గురించి బుక్స్ చదవండి. మీరు కార్పొరేట్లో ఎంప్లాయీ, లీడర్షిప్ గురించి బుక్స్ చదవండి. మీరు ఏవైతే చదవాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలనుకుంటారో, ఏదైతే చేయాలనుకుంటారో దానికి తగ్గట్టు మీరు బుక్స్ చదివితే మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలరు. అయితే దీంతో పాటు మీకు కొన్ని అఫర్మేషన్ ఇస్తాను. అందులో ఒకటి ఏంటంటే నేను డబ్బును సృష్టించగలను అనేది. ఈ ఎఫర్మేషన్ మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నేను ప్రీవియస్ వీడియోలో ఎన్నో ఎఫర్మేషన్స్ నేను ఇచ్చాను. అయితే ప్రస్తుతానికి నేను డబ్బు సంపాదించగలను, డబ్బును సృష్టించగలను అని మీరు కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. అయితే డబ్బు సంపాదించాలి అంటే కాళ్ళతో పరిగెడితే సరిపోదు, మన మైండ్తో పరిగెత్తాలి, మన మెదడుని పరిగెత్తించేలా చేయాలి. ఎప్పుడైతే మీ మెదడుని పరిగెత్తిస్తారో మీరు డబ్బుని ఆకర్షించగలరు, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. మీరు అటువంటి అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే మీ అందరి కోసం నేను ఒక ఫ్రీ బోనస్ ఇస్తున్నాను. అదేంటంటే మీ అందరి కోసం 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనియర్ అనే మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఎవరైతే జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలి, అనుకున్న డ్రీమ్స్ సాధించాలి అనుకుంటారో, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అనుభవించాలనుకుంటారో, టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలనుకుంటారో వారందరి కోసం ఈ 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనియర్ అనే మాస్టర్ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఆనందంగా, ఆహ్లాదంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అనుభవించాలనేది నా కోరిక. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.